బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికులు నిరసన తెలపనున్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకుంటే ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత 27న సమ్మె నోటీసులు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ బస్సులు, జీతాల పెంపు వంటి సమస్యలపై ప్రభుత్వానికి ఆర్టీసీ నోటీస్ ఇవ్వనుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికులు నిరసన తెలపనున్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకుంటే ఒకరోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత 27న సమ్మె నోటీసులను తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ బస్సులు, జీతాల పెంపు వంటి సమస్యలపై ప్రభుత్వానికి ఆర్టీసీ నోటీసు ఇవ్వనుంది. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, తెలంగాణ ఆర్టీసీ సమ్మె నోటీస్ ఇవ్వనుంది అంటున్నారు. ఎటువంటి డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టబోతున్నారు? చంద్రబాబు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆర్టీసీలో సమాచారం మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలం అంటే దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినప్పటికి కూడా ఏదైతే ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గత ప్రభుత్వం గవర్నర్ వద్దకు ఫైల్ వెళ్ళడం జరిగింది. తాజాగా గవర్నర్ నుంచి ఆమోదం లభించినప్పటికీ కూడా ఇప్పటికీ ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులే చేయలేదనే డిమాండ్ చాలా రోజులుగా ఉంది. వీటితో పాటు దాదాపుగా ఒకసారి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే 40,000 మంది ఆర్టీసీ కార్మికులకు, వాళ్ళ కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందనేది ఆర్టీసీ జేఏసీ మొదటి నుంచి చెబుతూ వస్తుంది. దీనిపైన ప్రధాన డిమాండ్ గా వెళ్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో ఆర్టీసీకి సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ బస్సులను ఎక్కువగా కొనుగోలు చేసి డిపోలకి పూర్తి స్థాయిలో వాటిని కేటాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఆర్టీసీలో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ముఖ్యంగా డిపోల పరిధిలో ఇప్పటికే 2 డిపోలకు సంబంధించి మొత్తం కూడా ఆర్టీసీ ప్రైవేటీకరణ, అంటే ఎవరైతే ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళకి ఆ డిపోలు మొత్తాన్ని కూడా ఇవ్వబోతున్నారు. ఆ డిపోలను ఇస్తే అక్కడ పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, ఇతర మెకానిక్లు కానీ వాళ్ళందరూ కూడా వేరే డిపోలకు షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రైవేటీకరణ అనేది ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నారు అనేది ఆర్టీసీ కార్మికులు చెప్తూ వస్తున్నారు. అలాగే వాళ్ళకి సంబంధించిన టీఏడిఎల్ విషయంలో కావచ్చు, లేకపోతే సిసిఎస్ సంబంధించిన మొత్తాన్ని 500 కోట్ల రూపాయల మొత్తాన్ని వాడుకోవడానికి సంబంధించిన నిధుల కేటాయింపు విషయంలో కావచ్చు, ఇప్పటి వరకు కూడా అన్యాయం జరుగుతూ వస్తుంది. మహాలక్ష్మి పథకం తర్వాత ఆర్టీసీ కార్మికుల్లో ఉద్యోగ భద్రత కరువు అవడంతో పాటు పని ఒత్తిడి విపరీతంగా పెరిగింది. దానికి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలంటూ కూడా ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ నెల 24, 25 తేదీల్లో అయితే వాళ్ళు నిరసన వ్యక్తం చేయబోతున్నారు. 27వ తేదీన ఆర్టీసీ ఎండీకి